వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి కోడెలను రైతులకు అందజేసే కార్యక్రమం రెండో దశ కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. 3 మాసాల క్రితం మొదటి దశలో సుమారు 1500 మంది రైతులకు కోడెలను అందివ్వడం జరిగింది. ప్రస్తుతానికి 500 కోడలు నిలువైన సందర్భంలో సుమారు 400 కోడెలను రైతులకు అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, దేవాదాయ శాఖ మాచులు కొండ సురేఖ గారి ఆదేశాలు, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కోడల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపడుతూ రైతులకు చేతినివ్వడానికి, రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ కోడలను ఉపయోగించుకోవాలని చెప్పని ఎవరన్నా ఒకరిద్దరు వ్యాపార దృక్పథంతో వచ్చి తీసుకుపోయినట్టయితే ఆ అంశం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతున్నమాట. ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ ర్యాండమ్ చెక్ కూడా చేస్తున్నాం. ఇదివరకు 1500 కోడలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ చెక్ చేస్తూ ఎక్కడ ఏ విధంగా కోడలు ఉన్నాయని చెప్పినమాట. మా ఆలయ సిబ్బంది కూడా ఆయా రైతులకు వాట్సాప్లో కూడా ఫోన్ చేస్తూ ఆ కోడళ్ళు ఏ విధంగా ఉన్నాయనేటువంటి కూడా స్వయంగా చూపెట్టమని కూడా ఈరోజు వాట్సాప్ ద్వారా కూడా కోడెల యొక్క పరిస్థితిని చూడడం జరుగుతుంది. ఒకవేళ అనారోగ్యంగా ఉంటూ కూడా వెంటనే చెప్పినట్టయితే మా దగ్గర వెటర్నరీ డాక్టర్స్ ఈ ప్రాంతం అయితే ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం వెటర్నరీ డాక్టర్ కూడా వెంటనే పొలం దగ్గరకు వెళ్ళి వాటిని సంరక్షించే కార్యక్రమం, వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఇటీవల ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో వేములవాడ రాజన్న ఆలయంలోకి భక్తులు వచ్చేటప్పుడు స్వామివారిని ప్రధానంగా మొక్కుకున్నప్పుడు వేములవాడ రాజన్న నేను కోరిన కోరికను తీర్చు తండ్రి, మీకు కోడెను కట్టేస్తా తండ్రి అని చెప్పని మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత కోడెలను స్వామివారికి సమర్పించడం, ఇది ఓ రకంగా రైతులకు రాజన్న ప్రసాదంగానే భావించాలని చెప్తున్నాం. కోడెలను చక్కటి పద్ధతుల్లో వాటిని కాపాడాలని, వాటిని ఉపయోగించుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ రాజన్న భక్తులకు ఈ సందర్భంగా భరోసా ఇస్తున్నాం. మేము రాజన్న ఆలయానికి ఏదైతే కోడను ఇస్తున్నామో ఆ కోడను పెంపొందించి తదుపరి రైతాంగానికి అందజేస్తున్నామని చెప్పినటువంటి మాటను కూడా దాతలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న భక్తులుగా వచ్చేటువంటి వారందరూ కూడా మంచి జరగాలని, రాజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కోడల పంపిణీ సందర్భంగా కూడా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజన్న భక్తులకు కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో కూడా రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచేటువంటి కార్యక్రమం ఇటీవల బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, మీ అందరూ కూడా కలిసి 50 కోట్ల రూపాయలు కూడా ఈరోజు వేములవాడ దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది. ఇటీవల శృంగేరి పీఠానికి కూడా వెళ్ళి రావడం జరిగింది. శ్రీ విధుశేఖర భారతి గారు కూడా, ఆ పీఠాధిపతి గారు కూడా శుభమని చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో వేములవాడ రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచి రాజన్న భక్తులకు స్వామివారి ఆశీస్సులు నిండుగా అందే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా, అధికారులుగా సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగినందుకు కూడా వేములవాడ రాజన్నకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మరిన్ని మెరుగైన కార్యక్రమం తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం.